హలో ఎవ్రీవన్. ఈరోజు మనం రాడికల్స్ అంటే మూలాల యొక్క అంకగణితం కోసం తెలుసుకుందాం. ఫస్ట్గా మనం రాడికల్ అంటే ఏంటో ఒకసారి మళ్ళీ గుర్తెచ్చుకుందాం. రాడికల్ అంటే ఏదైనా ఒక సంఖ్యను రూట్ లోపల ఉంచి చూపించడాన్ని మనం రాడికల్గా పిలుస్తాం అనమాట. అసలు రాడికల్ అంటే ఏం చెప్పుకున్నాం మనం? రాడికల్కి సింబల్ ఏంటి? ఇది రూట్. సో రూట్ అనేది మనం రాడికల్ సింబల్గా తీసుకుంటాం. సో ఈ రాడికల్ కొన్ని ఉదాహరణ చూద్దాం. √4, √8, √9, √11, √12, √13, √14 ఇలా ఏ నెంబర్ అయినా సరే, ఏ సంఖ్య అయినా సరే రూట్ లోపల ఉండేలా చూపెట్టడాన్ని మనం రాడికల్ అని అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం రాడికల్స్ యొక్క అంకగణితం కోసం తెలుసుకుందాం. సో అంకగణితంలో ఫస్ట్గా రాడికల్స్ యొక్క కూడిక. సో రాడికల్స్ యొక్క కూడికలో ఏమైనా రెండు రాడికల్స్ని మనం కూడిక చేయాలంటే కనుక ఆ రెండు కూడా సేమ్ రాడికల్స్ని కలిగి ఉండాలన్నమాట. ఉదాహరణ మీరు చూసినట్లయితే ఇక్కడ ఏ అనే రాడికల్ రూట్ ఏ అనే రాడికల్ కూడా ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని మనం సంకలనం చేయగలిగాం. ఇక్కడ √4 సో ఈ రెండు కూడా సేమ్ రాడికల్స్ కాబట్టి మనం 2√4 అని మనం సంకలనం చేయగలిగాం అనమాట. ఇంకో ఉదాహరణ చూద్దాం. 3√3 + 4√3 = 3 + 4 × √3. అంటే ఇక్కడ మనం సంఖ్యలను కలిపితే సరిపోతుంది, రాడికల్ ఏం కలపన అవసరం లేదు. అప్పుడు 3 + 4 = 7√3. ఓకే, అంటే ఏవైనా రెండు రాడికల్స్ని మనం సంకలనం చేయాలంటే ఆ రెండు కూడా మనకి సేమ్ రాడికల్స్ కలిగి ఉండాలి. డిఫరెంట్ రాడికల్స్ కలిగి ఉన్నాయంటే మనం వాటిని సంకలనం చేయడం అనేది కుదరదు. ఉదాహరణకి 3√5 + 2√3. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 3√5, 2√3 అనేవి వేర్వేరు రాడికల్స్. ఇవి ఇక్కడ √5 ఉంది, ఇక్కడ √3 ఉంది. సో వీటిని సంకలనం చేయడం అనేది అసాధ్యం కాబట్టి సో మనం ఏదైనా రెండు రాడికల్స్ సంకలనం చేయాలంటే సేమ్ రాడికల్స్ని అవి కలిగి ఉండాలి. ఓకే, తీసివేత, రాడికల్స్ తీసివేత. సో రాడికల్ తీసివేత కూడా రాడికల్ సంకలనం లాగానే. అది ఎలాగంటే ఏవైనా రెండు రాడికల్స్ మనం తీసేయాలన్నా సరే కలపాలన్నా సరే అవి రెండు కూడా సేమ్ రాడికల్స్ని కలిగి ఉండాలన్నమాట. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ √7 సేమ్ రాడికల్స్ని కలిగి ఉన్నాయి కాబట్టి వీటికి తీసివేత అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. అంటే 5√7 - 2√7 అంటే మనం నెంబర్స్ని తీసేస్తే చాలు. 5 - 2 × √7, therefore 5 - 2 3√7. అలానే ఇంకొక ఉదాహరణ చూద్దాం. 5√3 - √2. సో వీటి యొక్క తీసివేత అనేది మనకు పాసిబుల్ అవుతుందా? అవ్వదు. ఎందుకంటే ఇది వేరే రాడికల్ కలిగి ఉంది, ఇది వేరే రాడికల్ కలిగి ఉంది కాబట్టి ఈ తీసివేత కానీ కూడిక కానీ పాసిబుల్ అవ్వదు. సో కూడిక కానీ తీసివేత కానీ పాసిబుల్ అవ్వాలంటే ఆ రెండు కూడా మనకి ఇచ్చిన రెండు టర్మ్స్ కూడా సేమ్ రాడికల్స్ కలిగి ఉండాలి. సో అలా కలిగి లేకపోతే కనుక ఆ రాడికల్స్ని యాడ్ చేయడం కానీ కూడిక చేయడం కానీ అసాధ్యం. ఓకే, నెక్స్ట్ రాడికల్స్ గుణకారం చూద్దాము. ఏవైనా రెండు సంఖ్యలను గుణకారం చేయాలంటే ఫస్ట్ సంఖ్యలను సెపరేట్గా రూట్స్ని సెపరేట్గా గుణకారం చేస్తే మనకు సరిపోతుంది. సో ఇవి రాడికల్స్ గుణకారంలో మనకి అవి సేమ్ రాడికల్స్ అయినా సేమ్ లేకపోయినా పర్వాలేదు. సో గుణకారంలో మనకి ఎలా ఉన్నా పర్వాలేదు, నెంబర్స్ సంఖ్యలను సెపరేట్గా రాడికల్ సెపరేట్గా మనం గుణకారం చేస్తే సరిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2√3 × 3√2 ఇక్కడ సేమ్ రాడికల్స్ కలిగి ఉన్నావా? కలిగి లేవు, కానీ అయినా కానీ మనకి గుణకారం అనేది పాసిబుల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి? నెంబర్స్ని సెపరేట్గా 2 × 3 అలాగే రాడికల్స్ని సెపరేట్గా మనం మల్టిప్లై చేయాలి. సో 2 × 3 అంటే 6, √3 × √2 ఎంత? √6 అనమాట. సో మన ఆన్సర్ ఏంటి? 6√6. ఓకే, అలానే ఇంకొక ఉదాహరణ చూద్దాం. √2 × √3 =
రూట్ 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 6 అనమాట. అంటే మన సూత్రం ఏంటి, రూట్ ఏ ఇంటూ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. సో హియర్ ఆల్సో రూట్ 4 ఇంటూ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 12. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ రాడికల్స్ భాగాహారం. మళ్ళీ ఒకసారి చెప్పుకుందాము. రాడికల్స్ భాగాహారం ఎలా చేయాలంటే, ఫస్ట్ నెంబర్స్ని సంఖ్యల్ని భాగించేసి తర్వాత వాటి యొక్క సంఖ్య రాడికల్స్ని భాగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ రూట్ 12 బై రూట్ 3 ఇచ్చినప్పుడు రూట్ ఆఫ్ 12 బై 3 therefore 3 4s are 12, therefore రూట్ 4 ఈజ్ ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, ఇంకొక ఉదాహరణ చూద్దాం. 4 రూట్ 8 డివైడెడ్ బై 2 రూట్ అని ఇచ్చాడు అనుకోండి. ఇప్పుడు 4 రూట్ 8 బై 2 రూట్ 2. ఇప్పుడు సంఖ్యల్ని 4 అనేది 2లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి రూట్ 2 అనేది రూట్ 8లో రూట్ 4 సార్లు పోతుంది. సో మనకి ఏం మిగిలింది, 2 రూట్ 4 మిగిలింది. సో 2 ఇంటూ రూట్ 4 అంటే 2 కాబట్టి 2 ఇంటూ 2 4 అనమాట. ఓకే, అంటే రాడికల్స్ భాగాహారమైన గుణకారమైన ఫస్ట్ ఎలా చేయాలంటే, ఫస్ట్ సంఖ్యల్ని భాగించేసి తర్వాత వాటికి రూట్ వాల్యూని భాగిస్తే సరిపోతుంది అనమాట. ఓకే, రాడికల్స్ రేషనలైజేషన్ చేయడం. సో రాడికల్ రేషనలైజేషన్ అంటే వాటి యొక్క హారంలో రూట్ వాల్యూ లేకుండా చూసుకోవడం అనమాట. రూట్ వాల్యూ లేకుండా చూసుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్ 2 బై రూట్ 3 అనే వాల్యూ ఉందన్నమాట. సో మనకి హారంలో రూట్ వాల్యూ లేకుండా చూడాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, హారంలో ఉన్న వాల్యూతో గుణించి హారంలో వాల్యూతో భాగించాలి. సో 2 ఇంటూ రూట్ 3 అంటే 2 రూట్ 3 పైన కిందన రూట్ 3 ఇంటూ రూట్ 3 3 అవుతుంది అనమాట. ఓకే, అలానే ఇక్కడ మనకి ఇచ్చింది 1 బై రూట్ 2. 1 బై రూట్ 2లో కింద హారంలో రూట్ 2 లేకుండా చూసుకోవాలంటే రూట్ 2తో గుణించి రూట్ 2తో భాగించాలన్నమాట. therefore 1 ఇంటూ రూట్ 2 రూట్ 2 బై రూట్ 2 ఇంటూ రూట్ 2 2 అనమాట. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది. సో ఈ రాడికల్స్ అంకగణితం అర్థమెటిక్ అనేది మీకు భాగాహారం, కూడిక, తీసివేత, గుణకారి ఈ 4 ప్రక్రియలు బాగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఈ కిందన క్విజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్విక్ ప్రాక్టీస్ అనేది ఇస్తాను నేను. ఒక సమ్ ఇచ్చిన తర్వాత నేను మీకు కొంత సమయం ఇస్తాను. నాకంటే ఫాస్ట్గా ఎవరు చేస్తారో చూద్దాం. 5 రూట్ 2 ప్లస్ 2 రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను చేస్తాను. 5 రూట్ 2 ప్లస్ 2 రూట్ 2 అంటే ఇక్కడ సేమ్ రాడికల్స్ కలిగి ఉన్నాయి కాబట్టి సో నెంబర్స్ని యాడ్ చేసి సరిపోతుంది. అంటే 5 ప్లస్ 2 ఇంటూ రూట్ 2 therefore 7 రూట్ 2. అలానే ఇంకొక ఉదాహరణ చూద్దాము. రూట్ 4 ప్లస్ రూట్ 4. లెట్స్ ట్రై. సో రూట్ 4 ప్లస్ రూట్ 4 అంటే ఎంత? 1 రూట్ 4 1 రూట్ 4 therefore 1 ప్లస్ 1 అంత 2 రూట్ 4. సో ఈ విధంగానే మనం చేయాలన్నమాట. సో అలాగే మీకు ఇక్కడ క్విజ్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ వీడియో అయిన తర్వాత ఈ డిస్క్రిప్షన్ బాక్స్లోని పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని ఆ క్విజ్ని ట్రై చేసినట్లయితే మీకు మరింత బాగా అవగాహన అవుతుంది. సో మీకు మా వీడియోలో కంటెంట్ కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మరి ఒక కొత్త టాపిక్తో మరలా కలుస్తాను. థ్యాంక్ యూ ఆల్.